గోంగూర నాన్ వెజ్తో చేసే రెసిపీస్ ఏవైనా అదిరిపోవాల్సిందే. అదేవిధంగా గోంగూర చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ విధంగా గోంగూర చికెన్ ఫ్రై ట్రై చేశారంటే రుచి అదిరిపోతుంది. ఫస్ట్ ఆయిల్ హీట్ అయ్యాక 2 ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకొని వేసుకోవాలి. వేడైన ఆయిల్లో వేసుకొని కలుపుకోవాలి. తర్వాత 2 ఎండుమిర్చి వేసుకోవాలి. 2 కానీ 3 కానీ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు అనేది పూర్తిగా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే చికెన్ అనేది టేస్ట్ ఉంటుంది. ఈ విధంగా రంగు మారాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు స్టవ్ చిన్నగా పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఆయిల్లో వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత పసుపు వేసుకోవాలి, 1 టేబుల్ స్పూను వేసుకొని కలుపుకోవాలి కిలో చికెన్కి. తర్వాత ఒక గోంగూర కట్ట మంచిగా శుభ్రంగా 3-4 సార్లు కడుక్కోవాలి. చిన్న చిన్న ఇసుక ఉంటుంది కాబట్టి 3-4 సార్లు కడుక్కొని ఈ ఆకుని ఇందులో పోపులో వేసుకొని గోంగూరకు మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఇది నూనెలో వేసిన వెంబడే తొందరగా మగ్గిపోతుంది. గోంగూరకు ఎక్కువ టైం పట్టదు మగ్గడానికి. ఈ విధంగా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ విధంగా పూర్తిగా మగ్గిపోవాలి ఆకు. తర్వాత గోంగూరకు మగ్గిపోయాక 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి కిలో చికెన్కి. కారం అనేది మంచిగా ఎర్రగా స్పైసీగా ఉండాలి నాన్ వెజ్ కర్రీస్కి, అప్పుడే బాగుంటుంది టేస్ట్. తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. కారం అనేది ఇంట్లో పట్టించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకోవాలి. ఈ మసాలా అంతా కలిసే విధంగా కలుపుకొని 1 కిలో చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ పోపులో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని కలుపుకోవాలి చికెన్కి అంతా పట్టే విధంగా. ఈ విధంగా కలుపుకొని స్టవ్ మీడియంగా పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు చికెన్ నుండి నీళ్ళు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఈ విధంగా కలుపుకొని వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్. ఈ విధంగా వేయించిన ధనియాల పొడి వేసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ముక్క మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. దాదాపు 15 to 20 మినిట్స్ పడుతుంది చికెన్ ఉడకడానికి. మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఈ విధంగా మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. చికెన్ అనేది వాటర్ లేకుండా ఈ విధంగా ఫ్రై చేస్తున్నాము గోంగూరతోటి. అంతే, ఎంతో సింపుల్గా గోంగూర చికెన్ ఫ్రై తయారైపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడి అన్నంలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. దీని రుచి అయితే చాలా చాలా బాగుంటుంది.